నాగార్జున సాగర్ కి వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. 590 అడుగుల ఫుల్ ట్యాంక్ కెపాసిటీలో 516 అడుగులకి చేరింది నీటి మట్టం. 312 టీఎంసీలకి ప్రస్తుతం 140 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం సుమారు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, 900 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. నాగార్జున సాగర్ కి వస్తున్న ఇన్ఫ్లోకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాగార్జున వాటర్లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఇప్పుడు 515 లెవెల్ ఉంది. మనకు ఎండిడిఎల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ పైన దాదాపు 8.5 టీఎంసీ ఉన్నది. కాబట్టి డ్రింకింగ్ పర్పస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఇన్ఫ్లోస్ వచ్చేసి శ్రీశైలంకు చాలా 2,11,000 ఇన్ఫ్లోస్ ఉన్నవి. అది దాదాపు 78% ఫిలప్ అయిపోయింది. ఇక పైనుండి ఇంకా ఫ్లో వస్తుందని చెప్పేసి మేము ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే దానిలో వితిన్ 2 or 3 డేస్లో శ్రీశైలం నిండబోతుంది. నిండిన తర్వాత టోటల్ ఇన్ఫ్లోస్ మనకే వస్తాయి కాబట్టి ఆశాజనకంగా ఉన్నది. మరి ఈ రకమైనటువంటి ఇన్ఫ్లోస్ వస్తే నాగార్జున సాగర్ నిండడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు నాగార్జున సాగర్ ఇప్పుడు ఇన్ఫ్లో వచ్చే శ్రీశైలంకు వచ్చే ఇన్ఫ్లోని బట్టి చూస్తే మనకు 1 week to 10 days లోపల మన నాగార్జున సాగర్ కూడా నిండడానికి ఆస్కారం ఉన్నది. సాధారణంగా ఆయకట్టుకు 2 తెలుగు రాష్ట్రాల ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటే ఏ లెవెల్కు వాటర్ లెవెల్ రావాల్సి ఉంటుంది? ప్రస్తుతము ఈ పంట వేయడానికి కూడా టైం అయిపోయింది కాబట్టి 510 మినిమం డ్రాడౌన్లో 540, 545 వరకు వస్తే మనకు ఏదైనా ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వ ఆదేశానుసారం మనం ఓన్లీ డ్రింకింగ్ పర్పస్లో నెక్స్ట్ జూన్ వరకు, నెక్స్ట్ మంత్ సూపర్ ఎల్నినో వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఏమైందంటే మన డ్రింకింగ్ వాటర్ పర్పస్లో స్టోర్ చేసిన తర్వాత దాని ఫర్దర్ ఇన్ఫ్లోస్ ఉంటే దాన్ని బట్టి ఆలోచన చేసేసి పంటకు ఇవ్వాలా ఏంటి అనేది దానికి అనుకూలంగా ఇన్ఫ్లోస్ని బట్టి డిసైడ్ అవుతుంది. కర్ణాటకలో ఏదైతే చెక్ డ్యామ్స్ కడుతున్నారో చాలా వరకు ఇంపాక్ట్ కనబడుతుంది మనకిప్పుడు. సో అది ఎక్కడైతే చెక్ డ్యామ్లు కట్టారో మనకు ఇప్పుడు శ్రీశైలం రావడానికి కూడా అన్నీ పారైపోయిన తర్వాత మనకు రావడం జరుగుతుంది. కాబట్టి నీటి చౌర్యం కానీ ఆ నీటిలో భాగంలో వాళ్ళు ఆపుకోవడం కానీ ఇది మాత్రం మన తెలంగాణ స్టేట్కి మాత్రం నష్టమే. కాబట్టి ఇది ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏందనేది మేము చూస్తాం. సూపర్ ఎల్నినో వచ్చే అవకాశం ఉండడంతో మొత్తం పూర్తిగా నాగార్జున సాగర్లోనే నీటిని మొత్తం నిలిపివేస్తామని చెప్తున్నారు. ఆయకట్టుకు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదని చెప్తున్నారు. తొలుత అంటే తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సిఈ శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.